సృష్టిని ఆస్వాదించగలిగే అద్భుత అవకాశం కేవలం మానవుడికే ఇచ్చాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సువిశాల ప్రపంచంలో అణువణువుని ఆస్వాదిస్తూ ప్రతి క్షణం ఉద్విగ్నంగా, ఉజ్వలభరితంగా, ఉద్దీపనంగా అన్ని రకాలుగానండి, ఒక్కటేంటండి, అన్ని రకాలుగా ఆస్వాదిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకునే ఒక మహత్తర అవకాశం కేవలం మానవుడికే ఉందండి. అంత అద్భుతమైన ఈ ప్రపంచంలో ముఖ్యంగా ఈ ప్రకృతిని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ హక్కున చేర్చుకునేవాడే నిజమైన ధన్యజీవి అంటాను. లేదంటే కనుక నిత్యం ఏదో ఒక సమస్యను స్ఫురణకు తెచ్చుకుంటూ, ముందున్న సమస్యలను మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటూ, జరిగిపోయిన ఘటనలను మరొక్కసారి నెమరు వేసుకుంటూ పదే పదే కుంగిపోయి కృషించిపోయి ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకునే తుచ్చరులు ఉంటే ఏంటి, పోతే ఏంటండి. ప్రతి క్షణం ఈ భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క అద్భుత ఆవిష్కరణని హక్కున చేర్చుకునేవాడే నిజమైన ధన్యజీవి, ధ్యానజీవి. భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క అద్భుత జన్మకి చరితార్థం అవ్వాలంటే కనుక ప్రతి క్షణం, ప్రతి ఒక్క ఈ యొక్క అద్భుత దృశ్యం ఏదేమైనప్పటికీ ఒక్కటేంటండి, ఎక్కడ ఉన్నా ప్రకృతితో మమేకమయ్యి ఆ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటే భగవంతుడు మనకి మరొక్కసారి ఈ జన్మంటూ లేకుండా తనలో లీనమయ్యే అవకాశాన్ని కలిగిస్తాడు. లేదంటే జన్మజన్మలకు పుణ్యమా జాతి జన్మజన్మ ఎవడో చేసిన కర్మ ఆడే అనుభవించాలన్నట్టుగా చెప్తున్నాను కదండి. కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చిన ఈ యొక్క మానవ జన్మని మళ్ళీ ఎగైన్ అంటే ఈ తుచ్చ మానవుడికి ఎంత ఇచ్చినా ఇంతేరా బాబు, వాడికి తృప్తి అనేది ఉండదు. కాబట్టి దీన్ని మరొక్కసారి మళ్ళీ పెవిలియన్కి వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ బ్యాక్ అనమాట. ఇటుకనుకు కాకిగాను, లేకపోతే అలా కుక్కగాను, లేకపోతే ఈ సముద్రంలో ఉన్న కొన్ని కోట్ల జీవరాశుల్లో ఏ పురుగుగానో, చేపగానో, కుక్క ఏదో రకంగా పుట్టిస్తూ మన యొక్క జీవితాన్ని అని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ పంపించేస్తారు. కాబట్టి ఉన్నంతలో మన భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం. ప్రతి క్షణం ఏదో రకంగా సద్వినియోగపరుచుకుందాం. ఆ భగవంతుని పాత్రలు అవుదాం. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరొక్కసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉందాం. హర హర మహాదేవ శంభో.